అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొన్ని విషయాలు చాలా ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే రోజు వీడియోస్ చేసి వైరల్ అయితేనే శ్రీధర్కి శిక్ష పడుతుంది, లేకపోతే నిజాలు అనేవి బయటకు వస్తాయి. ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్నారు జనాలు. అండ్ వీడియోస్ చేయకుండా, వీడియోస్ రిలీజ్ చేయకుండా, నేనేం యాంకర్ని కాదు ప్రతిసారి టీవీల్లో కనిపించడానికి. నేను కనిపించకపోయేసరికి కూడా కొంతమంది పేటరేగిపోయి మాట్లాడుతున్నారు. దాంట్లో కొంతమంది గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్లీ కన్నంపల్లి ప్రసాద్ గారు నిన్న చాలా పెద్ద నోట్ పెట్టారు నా గురించి. అందుకే నేను స్పందిస్తున్నాను. ఏమనంటే, నిజానికి అరవ శ్రీధర్ అమాయకుడు. ఏ రకంగా అమాయకుడు? 30 ఏళ్ళ వయసు కలిగిన యువకుడు ఏ రకంగా అమాయకుడు? దేంట్లో అమాయకుడు? మీ దృష్టిలో అమాయకుడు అంటే ఏంటి తెలుసా? ఏం తప్పు చేసినా సరే దొరకకుండా ఉండాలి, అదే అమాయకత్వం. దొరికిపోతేనేమో అమాయకుడు, దొరక్కపోతేనేమో ఎన్నైనా చేసేయచ్చు. అదేనా అండి మీ దృష్టిలో? దొరికిపోయినందుకు అమాయకుడు అంటున్నారా? ఇంకొకటి, నమ్మిన మనిషికి ప్రాణం ఇచ్చేలాంటి వ్యక్తి ఆ అమ్మాయిని అనుభవించాలి అనుకుంటే, ఆయన స్థాయికి ఏ అమ్మాయినైనా అనుభవించాలి అనుకుంటే రోజుకొకరితో అనుభవించవచ్చు అనేసి అన్నారు. ఆ స్థాయిలో ఉండే ప్రతి ఒక్కరూ అలాగే చేస్తున్నారా? శ్రీధర్ది జస్ట్ ఎమ్మెల్యే స్థాయి అనుకుంటా. మినిస్టర్స్ ఉన్నారు, సీఎంస్ ఉన్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇట్లా రోజుకొక అమ్మాయిని అనుభవిస్తున్నారా? కొంతమంది ఎథిక్స్ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరు మగాళ్ళు మీలాగా లేరు. మీ స్థాయికి మీరు అనుభవిస్తున్నారేమో, అందుకే మీ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఏంటి, నిజాయితీగా ఒక్కరినే నమ్మి మోసం చేసి ఆ మాయలేడి వలలో పడిపోయాడు. మోసం చేసింది నేను కాదు, శ్రీధరే మాట్లాడడం మానేశాడు. ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ యూ దట్ శ్రీధరే మాట్లాడడం మానేశాడు. జనవరి 7th నుంచి నేను 27th మీడియాకి వచ్చాను. 20 days నేను అతని కోసం వెతికి ఎఫర్ట్స్ పెట్టి ఆ తర్వాత నేను మీడియాకి వచ్చాను. ఈ 27th వరకు శ్రీధర్ ఏం చేశాడో, ఎటువంటి కార్యక్రమాలకి పాల్గొన్నాడో, బయట తిరుగుతున్నాడు, తప్పు చేసి అమ్మాయిని మోసం చేసి అమ్మాయితో మాట్లాడడం మానేసి, ఇన్ని మాయమాటలు చెప్పి మాట్లాడడం మానేసి అతని పనులు చూసుకుంటున్నాడు, ప్రోటోకాల్ పనులు చూసుకుంటున్నాడు. ఎవరండి మోసం చేశారు? నిజంగా మాట్లాడుకుందామా? నిజంగా మీకు బుద్ధుండే మాట్లాడుతున్నారా? ఎవరినండి మోసం చేశారు? అతగాడు ఎప్పుడు ఉన్నట్టే ఉంటే ఎవరండి బయటకు వస్తారు? మోసపోయాను అనేసి ఏ అమ్మాయి అండి బయటకు వస్తుంది? అతగాడు మోసం చేసినందుకే కదా నేను బయటికి రావాల్సి వచ్చింది. లేకపోతే హనీ ట్రాప్ అనేసి అంటున్నారే, హనీ ట్రాప్ అంటే ఏంటండి? 1.5 సంవత్సరం నేను సపోర్ట్ చేయకుండానే ఇక్కడ దాకా వచ్చాడా? అంత ఇంటిమసీ ఉన్న మా ఇద్దరం నేను సపోర్ట్ చేయకుండానే అతను ఇంతవరకు వచ్చాడా? హనీ ట్రాప్ అంటే 1.5 year అవసరమా అండి? సెక్స్ చేస్తున్నప్పుడు బెడ్రూమ్కి ఒక సీసీ కెమెరా పెట్టేస్తే ఒక 2-3 times వస్తే, ఒక నెలలో రోజు వస్తాడు నా దగ్గరికి, ఒక 2-3 times వస్తే చాలదా అండి? అదే హనీ ట్రాప్? దానికి మా ఇద్దరి రిలేషన్కి మీరు పెట్టిన పేరు హనీ ట్రాప్ అండి? సో సిల్లీ. ఇంకోటి, మగాడు ఎంత తోపైనా సరే ఆడదాని చూపు తగిలితే చాలు కాళ్ళ దగ్గర పడిపోతాడు అనేసి పెట్టారు. అందరి మగాళ్ళు అలా లేరండి. మీరేమన్నా ఆడదాని చూపు తగిలితే మీరంత వీక్ అనుకుంటా శ్రీధర్ లాగా. అందుకే మీరు ఆ మెసేజ్లు పెడుతున్నారు, అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఇంక్లూడ్ చేస్తున్నారు. మగాళ్ళు అంతా వీక్గా అయితే లేరు, స్ట్రాంగ్గా ఉండే మగాళ్ళు కూడా ఉన్నారు. ఒక మోటోతో, ఒక ఎథిక్స్తో, ప్రిన్సిపల్స్తో ఉండే మగాళ్ళు కూడా ఉన్నారు. అమ్మాయిని మోసం చేయకూడదు, మా ఇంట్లో కూడా అమ్మ, నాన్న, అక్క, భార్య, ఆడవాళ్ళు ఉన్నారు, సో అవతలు ఉండేది కూడా ఒక ఆడదే అని ఆలోచించే మగవాళ్ళు కూడా ఉన్నారు. ఏం పేరు, కన్నంపల్లి ప్రసాద్ గారు, మీరు నిజంగా నిజాయితీగా మాట్లాడుతున్నట్టుగా ఉంటే, అమాయకుడు అంటున్నారు కదా శ్రీధర్ని, వాళ్ళమ్మ మొలతాడు గురించి మాట్లాడతాడండి. వాళ్ళమ్మ మొలతాడు గురించి మాట్లాడాడు ఒకసారి నాతో.
మా అమ్మ ఏంటి ఎర్రమలతాడు కట్టుకుంది అనేసి, నువ్వు అక్కడెందుకు చూసావు అనేసి అంటే జస్ట్ లైక్ దట్ అన్నట్టు మాట్లాడాడేమో, నాకు అనిపించింది చూశాను అనేసి. ఈ విషయం ఇప్పటిదాకా నేను చెప్పకూడదు, కోర్టులోనే చెప్పాలి, ఇంత సెన్సిటివ్ విషయం అనుకున్నాను. మీరు అమ్మాయికుడు అంటున్నారు కదా, ఎలాగండి అమ్మాయికుడు అవుతాడు? వికాస్, ముక్కా రూపానందరెడ్డి రెండో కొడుకు వికాస్ భార్య తన ముందు తిరుగుతుంటే ఆవిడ వేసుకున్న లెగిన్స్కి ఈయన కాగట్లేదంట. నాతో వీసీలో ఆమెను చూపించి, ఆమె వేసుకున్న లెగిన్ని చూపించి, ఆమె వికాస్ భార్య, ఆమె చూసిన లెగిన్స్ వేసుకుంది, అది లెగిన్స్ వేసుకుంటే నాకు ఆగదు అనేసి అన్నాడు. తిండి తింటున్నాడు కదండి, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కదండి, వాళ్ళ ఇంట్లో ఇంకా ఆడవాళ్ళు ఉంటారు కదండి. అలాగా ఎవరైనా మాట్లాడతారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, ఇక్కడ సార్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే ఉంటారు అందరూ. ఇంకా ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడతాడో నాకు తెలుసు. మీకు తెలుసా అండి అమాయకుడి గురించి? తెలుసుకొని మాట్లాడండి. అండ్ మీడియాకి వచ్చింది అంటున్నారు కదా, మా ఫాదర్ MDO, ఆయన మేమేమి అల్లాటప్ప ఫ్యామిలీ నుంచి కూడా రాలేదు, మేము ఎడ్యుకేటెడ్ లిటరేట్సే. నాకు ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఉంది, నా బతుకు బాగోలేక నా లైఫ్ ఇలా అయిపోయింది అంతే తప్ప ఎవడో డబ్బులు ఇచ్చి రాజకీయ కుట్ర చేయమని చెప్పలేదు. అండ్ ప్రసాద్ గారు, ఐ ఛాలెంజ్ యూ, మీరు ఇది రాజకీయ కుట్ర అంటే మీకు మీరుగా వచ్చి నన్ను చంపేయండి, మీకు మీరుగా వచ్చి నన్ను చంపేసుకోవచ్చు. నేను ఆ హక్కు మీకు ఇస్తున్నాను. నన్ను చంపే హక్కు మీరు ఆధారాలతో నిరూపిస్తే నన్ను చంపే హక్కు మీకు నేను ఇస్తున్నానండి. ప్రసాద్ గారు అనే కాదు, హూ ఎవర్ టాక్ లైక్ దిస్, మీరు ప్రూఫ్తో మాట్లాడండి. అండ్ ఇంకోటి, FIR ఫైల్ చేశారు నా మీద. 6 months నుంచి నేను వేధిస్తున్నాను అనేసి. 6 months నుంచి ఒక ఎమ్మెల్యేని వేధించేంత పవర్ ఉందా ఒక నార్మల్ ఉమెన్కి? 6 months నుంచి మరి ఏం చేస్తున్నావు? 6 months నుంచి శ్రీధర్ ఏం చేస్తున్నాడు? ముక్కా రూపానందరెడ్డి ఏం చేస్తున్నాడు? శ్రీధర్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఎందుకు January 7th ఇచ్చింది, అది కూడా నైట్ 11 o'clockకి? ఇవన్నీ మేము అడగలేకనా క్వశ్చన్స్? ఇవన్నీ లీగల్ థింగ్స్లో మేము ఇంక్లూడ్ చేసుకున్నాము. ఎలాగండి మీరు ఒక అమ్మాయిని అంత డిగ్రేడ్ చేసి మాట్లాడతారు? నేను నిరూపించడానికి విల్లింగ్గా ఉన్నాను మొర్రో అనుకుంటుంటే మీరు డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు చూడండి. సో షేమ్ ఆఫ్ యూ. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ నోట్కొచ్చినట్టు మాట్లాడుతున్నారు చూడండి. సో షేమ్ ఆఫ్ యూ. ఏదైనా ఆధారాలు ఉంటే మాట్లాడండి, ఆధారాలు లేకుండా మాట్లాడకండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.